నమస్కారం. కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సంక్షేమ పాలన కొనసాగాలంటే ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేసి మళ్ళీ ఆశీర్వదించండి. సమావేశంలో రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అనారోగ్యంతో మృతి చెందిన మాజీ కౌన్సిలర్ నాగసుబ్బమ్మ. కోలాహలంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవం. పురివేదుల్లో బైక్ ర్యాలీ నిర్వహించిన పార్టీ నాయకులు. వెయ్యి నెలల పుణ్యఫలం బడీరా. రాత్రంతా ప్రత్యేక ప్రార్థనలు చేయనున్న ముస్లింలు. పుంగనూరులో ఆరంభమైన వాలంటీర్ల రాజీనామాలు. వార్తలను వివరాలు. విద్య, వైద్యం, ఉపాధితో పాటు సంక్షేమ పథకాలు అందించి మంచి చేయాలని నిరంతరం ఆలోచించి ఆచరించే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమని, ఏది ప్రజారంజక ప్రభుత్వమో ఏది ప్రజాకంటక ప్రభుత్వమో ప్రజలు ఆలోచన చేసి ఎన్నికల్లో ఓటు వేయాలని రాష్ట్ర మంత్రి పుంగనూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. మేమంతా సిద్ధం అని నినాదంతో ఎన్నికల ప్రచారం పుంగనూరు మండలంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేపట్టారు. రెండవ రోజు శనివారం నేతుగుట్లపల్లి, బోడేవారిపల్లి, చండ్రమాకులపల్లి, పాలెంపల్లి, చెదల్ల, గుడిసెబండ, కుమరనతం, ఏతూరు, బండ్లపల్లి, నొక్కుంది ఇలా మొత్తం 11 గ్రామ పంచాయతీల్లో ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పర్యటించి గ్రామాలలో నిర్వహించిన సమావేశాల్లో మంత్రి పాల్గొని అందరినీ ఆత్మీయంగా పలకరిస్తూ సంక్షేమ పాలన ఇదే విధంగా కొనసాగాలన్న జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని, అందుకు తమ 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. ఇప్పుడు దాదాపు 8 జిల్లాలు అక్కడున్న శాసనసభ్యులందరినీ కూడా గెలిపించాలా. అంచేత ఆ బాధ్యత అంతా వేదిక మీద ఉన్న మా నాయకులకందరికీ అప్పచెప్పి మిమ్మల్ని ఒకసారి కలిసి నాకు మద్దతు ఇవ్వండి అని చెప్పి అడగాలని చెప్పి ఈ సభ ఏర్పాటు చేశారు. మీరందరూ రావడం చాలా సంతోషంగా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శాసనసభకు నేను పోటీ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా మీరు పార్లమెంటుకు పోటీ చేస్తూ ఉన్నాడు. మరి మమ్మల్ని ఇద్దరిని కూడా గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇవ్వాల. మీరు సంఖ్యాబలం ఉంటేనే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, రాష్ట్రంలో ఎక్కడ వెళ్ళినా కూడా లక్షలాది మంది వస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని చూడడానికి. మరి ఈ 5 సంవత్సరాల్లో ఆయన ఏ విధంగా మన కుటుంబాలకంతా కూడా ఆర్థికంగా లబ్ధి చేకూరే విధంగా పనిచేశాడు. ఆయన ఎన్నికల ముందు చెప్పిన మాటలన్నీ కూడా ఎన్నికలైన తర్వాత, ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి రోజు నుంచేనే ఈ ఎన్నికల హామీలు నెరవేర్చేదానికి నడుము బిగించాడు. ఈరోజు ఏవైతే చెప్పాడో అవన్నీ కూడా పూర్తి చేసి తిరిగి మన ముందుకు ఎన్నికలకు వస్తూ ఉన్నాడు. మరి చంద్రబాబు నాయుడు 2014లో చెప్పాడు, దాదాపు 600 హామీలు ఇచ్చాడు. ఏ హామీ అయినా నెరవేర్చాడా అని ఒకసారి మీరు ఆలోచన చేయాలి. ఇప్పుడు కూడా ఆయన అనేక అబద్ధాలతో అనేక కోరికలన్నీ కూడా మనకు అది చూస్తే నిజంగా ఆయన చేస్తాడేమో అనిపిస్తే అందరం కూడా మేము కూడా ఓటేసాం అనిపిస్తారు. మరి అంత నీచమైన ప్రవృత్తి గల వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఓట్ల కోసం ఎన్నికల ముందు ఏవైతే హామీలు ఇస్తాడో అవన్నీ కూడా తుంగలో దొక్కి కేవలం ఆయన సొంత లాభానికి, ఆయన చుట్టూ ఉన్న తెలుగుదేశం ధనానికి చేయడానికి వారు కూర్చుంటారు తప్ప పేద ప్రజల గురించి ఆలోచన చేయలేదు. ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రతి గ్రామంలో కూడా జన్మభూమి కంపెనీలు ఉండేవి. ఆ కంపెనీలో సభ్యులంతా తెలుగుదేశం పార్టీ వారే ఉండేవారు. మరి వారు ఏదైనా చిన్న పెన్షన్ ఇచ్చినా, ఒకటో ఇల్లు ఇచ్చినా వారికి కావాల్సిన వారికి ఇచ్చుకునేవారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా చేస్తూ ఉన్నారు? కేవలం పేదరికాన్ని కులబద్ధంగా తీసుకొని పేదలందరికీ కూడా న్యాయం చేయాలా. పార్టీలు చూడకూడదు, రాజకీయాలు చూడకూడదు, ప్రాంతం చూడకూడదు, కులము మతము ఏది చూడకూడదు, కేవలం పేదరికాన్ని చూసి చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసిన వాళ్ళు కూడా పేదవాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా అన్ని కూడా లబ్ధి చేకూర్చాము. మరి ఈ విధంగా పరిపాలన సాగించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అయితే, నీవు ఏకపక్షంగా వ్యవహారం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఏది కూడా ఎన్నికల ముందు చెప్తాడు, ఆ తర్వాత చేయడు. ఎన్నికల ముందు చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు, చేసి చూపించాడు. ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా ప్రతి కుటుంబం కూడా సంతోషంగా ఉన్నారు. మీరు తీసుకోవాల్సిన బాధ్యత, ఇంటి పెద్ద తీసుకోవాల్సిన బాధ్యత ఆయన తీసుకొని 1000 రూపాయల నుంచి 25 లక్షల దాకా ఖర్చు అయ్యే వైద్య
3200 పైచీలకు జబ్బులకంతా కూడా ఈ ఆరోగ్యశ్రీని వర్తింపజేసి దాని ద్వారా మంచి వైద్యం అందించే పరిస్థితి తీసుకొచ్చాడు. ఈరోజు ప్రతి జిల్లాకు ఒక హాస్పిటల్ లెక్కన, ఒక మెడికల్ కాలేజీ లెక్కన దాదాపు 17 మెడికల్ కాలేజీలు ఏకకాలంలో మంజూరు చేసిన వ్యక్తి ఈ రాష్ట్రంలోనే కాదు, భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా లేడు. జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలు అన్నీ కూడా పూర్తి స్థాయిలో మన ప్రాంతంలో మనం చూస్తా ఉన్నాం. మరి ఇంతగా చెప్పింది చేసిన వ్యక్తి, రేపు కూడా ఆయన ఏం చెప్తాడో అవన్నీ కూడా చేయగలిగే వ్యక్తి, చేయాలనే తప్పనుండేవాడు, పేదలను ఆదుకోవాలనే తప్పనుండేవాడు జగన్మోహన్ రెడ్డి గారు. మనమేమో ఈ సంక్షేమ పథకాలన్నీ అమలు చేస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు అంతా దుర్వినియోగం చేస్తూ ఉన్నాడు. ఈ రాష్ట్రం దివాలా తీసింది, ఈ రాష్ట్రం శ్రీలంక మాదిరి అయిపోయింది అని చెప్పి 1 సంవత్సరం ముందే చెప్పావు. మరి ఈ రోజేమో నువ్వు సూపర్ 6, సూపర్ 7 అని తెస్తా ఉన్నావు. వీటికంటే 2,50,000 కోట్లు అదనంగా కావాలా? మరి మనకు అంత ఆదాయ వనరులు ఉన్నాయా? ఇవి చేసేదానికి చెప్తా ఉన్నాడా, లేకపోతే తిరిగి మళ్ళీ మనల్ని మోసం చేసేదానికి చెప్తా ఉన్నాడా? అది మీరు గ్రహించాలని చెప్పి మీ అందరికీ మనం చేస్తా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా ముఖ్యమంత్రి అయితే తిరిగి మనకు ఉన్న అభివృద్ధి కార్యక్రమాలు కానీ, ఉన్న సంక్షేమ పథకాలు అమలులో కానీ ఏది విమర్శ చూపకుండా అందరికీ పారదర్శకంగా చేసే పరిస్థితి మన ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేదానికి ఎమ్మెల్యేల సంఖ్యాబలం ఉండాలంటే మేము అందరూ కూడా గెలవాలా. చేత నన్ను కానీ మిథును కానీ గెలిపించి మీరు పంపిస్తే తప్పనిసరిగా వారు అక్కడ ముఖ్యమంత్రి అవుతారని మీకు మనం చేస్తా ఉన్నాను. లక్కుంట గ్రామంలో పలువురు పార్టీలో చేరారు. అందరూ భాగస్తులై ఖచ్చితంగా కూడా పెద్ద ఆయనకి మంచి చేస్తారని ఆశిస్తూ ఇంతకు ముందు చివరగా పీకేఎంముడ చైర్మన్ వెంకటరెడ్డి యాదవ్, ఎంపీపీ భాస్కర్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యదర్శి చంద్రారెడ్డి యాదవ్లు ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. కార్యక్రమంలో చిత్తూరు ఎంపీ రెడ్డప్ప, జడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు, ఫోక్ అండ్ క్రియేటివిటీ స్టేట్ చైర్మన్ కొండవీటి నాగభూషణం, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి, బైరెడ్డిపల్లి కృష్ణమూర్తి, ఏఎంసీ చైర్మన్ అమర్నాథ్ రెడ్డి, బోయకొండ ఆలయ చైర్మన్ నాగరాజ్ రెడ్డి, ఎన్ఆర్ఈజీఎస్ స్టేట్ డైరెక్టర్ విశ్వనాథం, మండల పార్టీ అధ్యక్షుడు చంగారెడ్డి, రమణ, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. మన రామచంద్రారెడ్డి గారు మనకు శాసనసభ్యులుగా రానిచ్చి ఆయన అత్యంత బలవంతమైన నాయకుడు, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి స్థాయిలో ఉన్నటువంటి నాయకుడు. ఆ నాయకుడు మన శాసనసభ్యులుగా రావడం అదృష్టం. ఆయన నాయకత్వంలో పనిచేసే దానికోసమనే ఈరోజు మన ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందింది. ఇక మిథున్ రెడ్డి గారు చాలా కష్టపడి దాదాపు 300 కోట్ల రూపాయలతో పలమనేరు నుంచి మదనపల్లి వరకు బైపాస్ మన గ్రామం పైన పోతే ఈరోజు లక్కుంట వాసులు కానీ, నాగారపల్లి వాసులు కానీ కోటీసులు అయ్యారు. కోటీసులు కొట్లాడుకునే స్థాయికి వచ్చేసారు. మాకా బీకా అనే విధంగా నిజంగానే ఇవంతా కూడా మనకు అభివృద్ధి జరిగింది. దానివల్ల మనమంతా మన కుటుంబాలు బాగుపడ్డాయి, మనం బాగుపడ్డాయి. నేను చెప్పాను అన్ని గ్రామస్తులు కూడా ఒకరిద్దరు ఉన్న ఆ సైడ్ ఉంటే కూడా ముద్దయ్య బాబు దానివల్ల ప్రయోజనం లేదు, రండి అందరూ ఒక గొడుగు కింద ఉంటే మనం ఇంకా ఆయనను అడిగి ఇంకా అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి అందరూ రండి కూడా ప్రతి గ్రామంలో ఎవరన్నా ఒకరో ఇద్దరు ఉంటే కూడా వాళ్ళందరూ కూడా ఆహ్వానించాం. మేమే ఉండాలని లేదు. బాబురెడ్డి అయితే వచ్చాడు, ఇంకొంతమంది ఎవరో ఇద్దరు ఉన్నారు, వాళ్ళు కూడా సభాముఖంగా కూడా పిలుస్తున్నాం రండి అనే ఉద్దేశంతో. వాళ్ళు కూడా వస్తే ఒకే దాంట్లో మనం నడిచినామంటే ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేసుకోవడానికి అవకాశం ఉన్నాయి. ఇప్పుడు నేతృత్వంలో ప్రాజెక్టు ఉంది, ఆ ప్రాజెక్టు పూర్తయిందంటే మన ప్రాంతానికి కూడా నీళ్లు వస్తాయి. మరి రైతులకు కావాల్సింది నీళ్లు, తాగేదానికి నీళ్లు. ఇప్పుడు ప్రతి ఒక్క గ్రామానికి కూడా ఒక్కొక్క గ్రామానికి 2 ట్యాంకులు, మల్లపల్లిలో చూడండి 2 ట్యాంకులు, లక్కుంట్లో చూడండి 2 ట్యాంకులు. ఏ అభివృద్ధి కార్యక్రమం కూడా కుంటులేదు. ఇంతవరకు వెంకటేష్ చెప్పినట్టుగా రాష్ట్రంలోనే ఏ పంచాయతీలో జరిగినంత అభివృద్ధి నాగానపల్లి పంచాయతీలో జరిగింది. కాబట్టి అదేవిధంగా రాష్ట్రంలో ఏ నాయకుడికి ఇవ్వనంత మెజార్టీ మన పంచాయతీ తరఫున మన రామచంద్రారెడ్డి గారికి, మిథున్ రెడ్డి గారికి ఇస్తే ఆయన కూడా సంతోషంగా ఉంటాడు. ఇంత అభివృద్ధి చేసిన దానికి మేము వీళ్ళంతా కూడా మనం ఆదరించాలని చెప్పడానికి అవకాశం ఉంది. పుంగనూరుకి అతి సమీపంలో ఉన్నటువంటి ఈ గ్రామ పంచాయతీలో పుంగనూరు పట్టణంలో ఏ విధమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయో దానికి ఎక్కువగానే ఇక్కడ ఈ పంచాయతీకి కూడా నిధులన్నీ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం మీకు ఏం కావాలన్నా చేసేదానికి సిద్ధంగా ఉన్నారు. మీరందరూ కూడా రాబోయే ఈ సార్వత్రిక ఎన్నికల్లో మీ పవిత్రమైన ఓట్లన్నీ కూడా ఫ్యాన్ గుర్తు పైన వేసి మన ఎంపీల అభ్యర్థిగా రామచంద్రారెడ్డి గారిని, ఎంపీ అభ్యర్థిగా మిథున్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ పంచాయతీలో అభివృద్ధి పరంగా ఎంత ఇచ్చామో రాజకీయ పరంగా కూడా మీకు అన్ని కూడా మన పెద్దలు రామచంద్రారెడ్డి గారు ఈ పంచాయతీలో ప్రాతినిధ్యం కల్పించారు. కాబట్టి మీరు దయచేసి అవన్నీ కూడా మనసులో పెట్టుకొని పుంగనూరు మండలంలో నాగానపల్లి పంచాయతీ అంటే
ఒక ప్రత్యేకత ఉండే విధంగా ఈ ఎన్నికల్లో మీరు మెజారిటీ తెప్పించాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, మహిళా మనులందరూ కూడా మీరందరూ ఒకటే ఆలోచన చేయండి. గతంలో మాటలు చెప్పిన ప్రభుత్వాలు చూశారు, ఈ రోజు మాట చెప్పి చేసిన ప్రభుత్వాన్ని కూడా ఈ రోజు చూసినారు. కాబట్టి మహిళా మనులందరూ కూడా ఎవరైతే మీ ఖాతాల్లో వ్యక్తిగతంగా స్వయంగా డబ్బులేసి మిమ్మల్ని అందరినీ కూడా ఆర్థికంగా కూడా బలపరుస్తున్నారో అలాంటి ప్రభుత్వాన్ని, అలాంటి నాయకుల్ని మీరు అందరూ కూడా ఆదరించాలని చెప్పి కోరుకుంటూ, ఏదేమైనా రాగానపల్లి పంచాయతీ నుంచి ఈసారి అత్యధిక మెజార్టీగా ఎమ్మెల్యే అభ్యర్థిగా రామచంద్రారెడ్డి గారికి, ఎంపీ అభ్యర్థిగా వెంకటమిథున్ రెడ్డి గారిని గెలిపించే విధంగా మీరందరూ కూడా కృషి చేస్తారని చెప్పి కూడా భావిస్తూ, మరి ప్రత్యేక శ్రద్ధతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు పొంగనూరు నియోజకవర్గంలో అందరినీ ఒక ఎత్తు అయితే ఈ రాగానపల్లి గ్రామ పంచాయతీ ప్రజలకు ఒక ఎత్తు. ఈ రాగానపల్లి గ్రామ పంచాయతీలో ముఖ్యంగా దండిపాలెము, లక్కుంట, బల్సుపల్లి మరి రాగానపల్లి గ్రామ ప్రజలు ఆర్థికంగా పొంగనూరులోనే అత్యధికంగా ఆర్థికంగా ఎదిగిన వాళ్ళు ఈ పొంగనూరు నియోజకవర్గంలో ఈ గ్రామ పంచాయతీ. అది ఏ విధంగా అంటే బైపాస్ రోడ్ పొంగనూరు నియోజకవర్గంలో ఏ ఊరికి కానీ ఇంత పెద్ద బైపాస్ రోడ్ రావడం, మరి ఇక్కడ ఉన్నటువంటి భూములన్నీ కూడా ఆర్థికంగా బాగా రేట్లు రావడం, స్థానికంగా ఉన్న రైతులందరూ కూడా ఈరోజు ఎంతో అభివృద్ధి చెందడం జరిగింది. పొంగనూరుకి వెళ్ళిపోయి కాపురాలు పెట్టుకొని అక్కడ పిల్లలు చదివించుకోవాలనే ఉద్దేశం ఉండేది. ఈరోజు ఆ పరిస్థితి లేదు. పొంగనూరు నుంచి కూడా అందరూ మళ్ళా పల్లెలకు వచ్చి గ్రామాల్లోనే ఇల్లు కట్టుకొని బాగుండాలి, ఇక్కడే బాగుంది మాకు అనే విధంగా ఈరోజు పట్టణాలు వదిలి పల్లెలకు వచ్చే విధంగా మరి ఇన్ని కార్యక్రమాలు, ఇన్ని డెవలప్మెంట్లు, ఇన్ని సంక్షేమ పథకాలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, మన పెద్ద ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాత మాకంతా ఇవి అభివృద్ధి జరిగాయి. మరి ఈ రోజు ఈ గ్రామంలో గతంలో ఆదికేశ్వర నాయుడు గారు సత్యసాయి ట్రస్ట్ తో ఒక చిన్న ట్యాంక్ పెడితే దాంతో 2 గ్రామాలకి నీళ్లు వచ్చాయి. ఈ రోజు పెద్దలు ఈ గ్రామానికి అత్యధికంగా బోర్లు వేయడం కానీ, మరి ఈ పంచాయతీలో ఉన్న 10 ఇళ్ళు ఉన్న ఊరికి కూడా కొత్తగా ఓవర్ ట్యాంకులు కట్టుకోవడం జరిగింది. జిల్లా కలెక్టరేట్ కొత్త స్పందన హాల్ నందు 2024 ఎన్నికలకు సంబంధించి ఏర్పాటు చేసిన ఎలక్షన్ కంట్రోల్ రూమ్ ను శనివారం ఉదయం డిఆర్ఓ పుల్లయ్య పరిశీలించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ 2024 సంవత్సరం ఎన్నికలకు సంబంధించి ఏర్పాటు చేసిన వివిధ రకాల టీమ్స్, నోడల్ అధికారులతో పాటుగా వారికి కేటాయించిన సిబ్బంది ఎలక్షన్స్ కంట్రోల్ రూమ్ నందు 24 గంటలు షిఫ్టుల వారీగా విధులు నిర్వహించాలని సంబంధిత నోడల్ ఆఫీసర్లను ఆదేశించారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చినప్పటి నుండి మోడల్ కోడ్ ఆఫ్ కాంటాక్ట్ అమల్లోకి వచ్చిందని, ఎన్నికల షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి టీమ్స్ కు సంబంధించి ఇప్పటి వరకు అన్ని రకాల వివరాలను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. అంతకుముందు వివిధ టీం నోడల్ అధికారుల వారీగా పరిశీలించి కంప్యూటర్ సిస్టమ్ను ఇంకా ఎవరైనా ఏర్పాటు చేసుకోకుంటే వెంటనే ఏర్పాటు చేసుకోవాలని నోడల్ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి జేసీ డిఆర్ఓ కంట్రోల్ రూమ్ను తనిఖీ చేయడం జరుగుతుందని, ఆ సమయంలో డ్యూటీలో ఉండాల్సిన అధికారి లేదా సిబ్బంది డ్యూటీలో లేకుంటే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. కంట్రోల్ రూమ్ నందు వివిధ రకాల టీమ్స్, నోడల్ ఆఫీసర్లు మరియు సహాయక సిబ్బంది తదితరులు ఉన్నారు. దేశం కోసం, ధర్మం కోసం, దేశ అభివృద్ధి కోసమే ఏర్పడిన పార్టీయే భారతీయ జనతా పార్టీ అని ఆ పార్టీ స్టేట్ కౌన్సిల్ సభ్యుడు రాజారెడ్డి అన్నారు. భారతీయ జనతా పార్టీ జాతీయ 44వ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని శనివారం పొంగనూరులో పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. మొదట పట్టణంలోని పార్టీ కార్యాలయం వద్ద జెండా ఎగురవేసి ప్రజలకు స్వీట్లు పంచి ఆనందాన్ని పంచుకుంటూ భారత్ మాతాకి జై, జై బీజేపీ, జై జై బీజేపీ, వర్ధిల్లాలి భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ కార్యకర్తలు, నాయకులు మరియు బీజేపీ అభిమానులు భారీ నినాదాలతో పట్టణంలో ద్విచక్ర వాహనాల ర్యాలీతో హోరెత్తించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారతీయ జనతా పార్టీ అంచెలంచెలుగా ఎదిగి ప్రస్తుతం ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య పార్టీగా దేశం కోసం, దేశ రక్షణ కోసం, దేశ అభివృద్ధి కోసం, అవినీతి రహిత సమాజం కోసం ఏర్పడిన ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. అటువంటి పవిత్రమైన పార్టీలో మేమంతా కార్యకర్తలుగా పార్టీ కోసం పనిచేయడం పూర్వజన్మ సుకృతమని అన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ కన్వీనర్ గన్నా మదన్ మోహన్ బాబు, రాజంపేట జిల్లా ఉపాధ్యక్షులు అయూబ్ ఖాన్, రాజంపేట జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులు నరసింహులు, స్టేట్ ఎస్సీ మోర్చా మెంబర్ శ్రీనివాసులు, పట్టణ అధ్యక్షులు పెద్దమఠం బాబు, రూరల్ అధ్యక్షులు ఆదినారాయణ, విజయశేఖర్, శ్రీనివాసులు, ప్రేమ్ కుమార్, మణి మొదలియార్, మల్లికార్జున తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జనసంఘ పేరుతో అప్పటి
జాతీయవాది మాజీ కేంద్ర మంత్రి శ్రీ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు జనసంఘ్ పేరుతో పార్టీని ప్రారంభించడం జరిగింది. తదుపరి అనంతరం పార్టీ దినదినాభివృద్ధి చెందుతూ 1980లో భారతీయ జనతా పార్టీగా అటల్ బిహారీ వాజ్పేయి గారి అధ్యక్షతన ఆవిర్భావం ఏప్రిల్ 6న ఆవిర్భావం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి ఎన్నికల్లో 1984లో జరిగినటువంటి ఎన్నికల్లో 2 పార్లమెంటు సీట్లు, ఆ 2 పార్లమెంటు సీట్లలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి 1 సీటు, గుజరాత్ నుంచి 1 సీటు, 2 పార్లమెంట్ల సీట్లతో ప్రారంభమైనటువంటి భారతీయ జనతా పార్టీ 1988లో 88 సీట్లలో, అదేవిధంగా మోడీ గారి అధ్యక్షతన 2014లో జరిగినటువంటి ఎన్నికలలో 271 సీట్లు, 2019లో జరిగినటువంటి ఎన్నికలలో 303 సీట్లు. ఈ విధంగా భారతీయ జనతా పార్టీ దినదిన అభివృద్ధి చెందింది. రాబోయే 2024 సంవత్సరంలో కూడా 404 సీట్లతో మన నరేంద్ర మోడీ గారు వికసిత్ భారత్ కృషికి విశేషంగా కృషి చేస్తున్నారు. కాబట్టి మేధావులందరూ ఆలోచన చేసి విద్యావంతులు మేధావులు ఈ యొక్క భారతీయ జనతా పార్టీని బలపరిచి రాబోయే రోజుల్లో ఆంధ్ర రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీని ఉన్నతమైన స్థితిలో అధికార దిశగా తీసుకెళ్లేదానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా పుంగనూరు భారతీయ జనతా పార్టీ నియోజకవర్గం తరఫున నాయకులకి కార్యకర్తలకు అందరికీ కూడా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయండి. పుంగనూరులో వాలంటీర్ల రాజీనామా ప్రక్రియ శనివారం ఆరంభమైంది. పట్టణంలోని 30వ వార్డు పరిధిలోని తాటిమాకుల పాలెనికి చెందిన సచివాలయానికి సంబంధించిన 10 మంది వాలంటీర్లు మూకుమ్మడిగా రాజీనామా చేశారు. ఈ పత్రాన్ని కమిషనర్ నరసింహప్రసాద్కు అందజేశారు. పలువురు వాలంటీర్లు మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమకు ప్రజలకు సేవ చేసుకునే అవకాశాన్ని కల్పించారన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు పారదర్శకంగా అందించడంలో చిత్తశుద్ధితో పనిచేశామన్నారు. కరోనా విపత్తులో ప్రజలకు సైతం సేవ చేయాలని ధైర్యంగా బయటకు వచ్చి తమ వంతు సేవలు అందించామన్నారు. గత 4.5 సంవత్సరాలుగా తాము చేసిన సేవలు ప్రతిపక్షాలకు తెలిసినా నేడు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రాజకీయాలు చేస్తూ తమను ప్రజల నుంచి దూరం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వృద్ధులు పెన్షన్ కోసం సచివాలయాలకు వెళ్లి ఇబ్బందులు పడుతూ ఉంటే చాలా బాధగా ఉందన్నారు. ప్రజలకు సేవ చేసే వాలంటీర్ల వ్యవస్థపై రాజకీయ కుట్రలు చేయడం సరికాదని వారు మండిపడ్డారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు శనివారం సందర్భంగా విశేష పూజల్ని అందుకుని భక్తులకు దర్శనమిచ్చి కటాక్షించారు. పుంగనూరు మండలం వనమలదిన్నె పంచాయతీ మీర్చేపల్లికి వెళ్ళు మార్గ మధ్యంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో లక్ష్మీ నరసింహస్వామి అమ్మవారి ఉత్సవమూర్తులకు పంచామృతాలతో సుగంధ ద్రవ్యాలతో అభిషేకించి తర్వాత అలంకరించి అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. ప్రతి శనివారం స్వామి వారికి అభిషేక పూజలతో పాటు హోమాలు చేయనున్నారు. లైలతుల్ కదర్ 1000 నెలలకు పైగా అల్లా స్మరణం, దువా, ప్రత్యేక ప్రార్థనలు చేసిన పుణ్యఫలం లభించే రేయి. దీనిని ముస్లింలు బడీరాత్ అని కూడా పిలుస్తారు. పవిత్ర రంజాన్ మాసంలో లైలతుల్ కదర్కు ప్రత్యేక స్థానం ఉంది. రాత్రి ఇషా నమాజ్ నుంచి తెల్లవారుజామున సహరీ వేళ వరకు ముస్లింలు ఆధ్యాత్మికంగా గడుపుతారు. పగలంతా రోజా ఉంటారు. రాత్రంతా ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. తరావీహ్ నమాజ్, బయాన్, హదీస్, ఖురాన్ తిలావత్, సలాతుల్ తజ్వీ, తహజుద్ నమాజ్, దువా ఇలా రేయంతా అల్లా ఆరాధనలో గడుపుతారు. తమ కష్ట నష్టాలు విన్నవించుకుంటారు. వాటిని దూరం చెయ్యాలని వేడుకుంటారు. పాపాలను దహించాలని మొరపెట్టుకుంటారు. తోబా, ఆస్తక్ ఫిరుల్లా చదివి తప్పుల నుంచి క్షమాపణ కోరి నరకాగ్ని నుంచి ముక్తి కోరుతారు. ఒక తల్లి ప్రేమ కంటే 70 రెట్లు అధికంగా ప్రేమ చూపే అల్లా పిల్లల తప్పులను తల్లి క్షమించినట్లు అనంత కరుణామయుడు కూడా మనుషుల మొరవిని కరిగిపోతారు. చేసిన పాపాలు తప్పులను క్షమించి ముక్తి కలిగిస్తారు. శనివారం జాగరణ చేస్తే 1-2 కాదు, ఏకంగా 1000 నెలలకు పైగా ఆధ్యాత్మికంగా గడిపిన పుణ్యఫలాన్ని అందిస్తారు. అదే లైలతుల్ కదర్ విశిష్టత అని మౌలీలు అంటున్నారు. మహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కంటే పూర్వం ఉన్న ప్రవక్తల కాలంలో మనుషుల ఆయుష్ 100 ఏళ్ళు ఉండేదని
హదీసుల ద్వారా తెలుస్తోంది. నాటి ముస్లింలు వందల ఏళ్లు ఆధ్యాత్మికంగా గడిపి స్వర్గానికి మార్గం ఏర్పాటు చేసుకునేవారు. అయితే ఆయుష్ రాను రాను మరింత తగ్గుతుందని, నాటి ప్రవక్తల కాలంలో ఉమ్మత్ సంపాదించుకున్న పుణ్యంతో పోలిస్తే తన ఉమ్మత్ సూచించిన మార్గాలను అనుసరించే పుణ్యం తక్కువగా ఉంటుందని భావించారు మహమ్మద్ ప్రవక్త. ఈ విషయంపై అల్లాహ్ను వేడుకుంటూ ఆయుష్ తక్కువగా ఉన్న తమ ఉమ్మత్కు అధికంగా పుణ్యం లభించే మార్గాలు చూపిన మహమ్మద్ ప్రవక్త సంతృప్తి చెందకపోవడంతో చివరకు లైలతుల్ కదర్ను తెస్తున్నట్లు అల్లా ప్రకటించారు. ఈ లైలతుల్ కదర్ రాత్రంతా జాగరణ చేసి ఆధ్యాత్మికంగా గడిపిన వ్యక్తికి 1000 నెలలకు పైగా స్మరించుకున్న పుణ్యం ఇవ్వనున్నట్లు చెబుతారు. దైవదూతలందరూ భూమిపైకి వచ్చి ఆధ్యాత్మికంగా గడిపే వారితో కరచాలనం చేసుకుని అల్లా మీ ప్రార్థనలు అంగీకరించారని అభినందిస్తారని తెలుస్తోంది. రంజాన్లోని ఆఖరి అష్రలోనే లైలతుల్ కదర్ దాగి ఉందని మహమ్మద్ ప్రవక్త సొల్లెల్లాహు అలైహి వసలాం తన సహచర సహబారాలకు సూచించినట్లు పవిత్ర గ్రంథాలు చెబుతున్నాయి. 3 భాగాలుగా ఈ నెలలోని చివరి జెహన్నం, సేఫనా, మాంగ్నేకా అష్రఫ్లో పెద్ద రాత్రి ఉంటుంది. అయితే 4వ తాక్రాత్ అంటే శనివారం రాత్రి లైలతుల్ కదర్ పేరుతో అత్యధిక శాతం మంది జాగరణ చేస్తూ ఆధ్యాత్మికంగా గడపటం ఆనవాయితీగా వస్తోంది. లైలతుల్ కదర్ రాత్రి అత్యంత పవిత్రమైంది. ఈ రాత్రిని ముస్లింలకు అల్లా అందించిన పెద్ద కానుక. ఈ రాత్రి ఖురాన్ భూమి మీదకు అవతరించింది. ముస్లింలందరూ బడి రాత్రి రోజున ఆధ్యాత్మికంగా గడపాలని మత పెద్దలు అంటున్నారు. మాజీ కౌన్సిలర్ 70 సంవత్సరాల నాగసుబ్బమ్మ పరమపదించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె శనివారం తిరుపతిలో మృతి చెందారు. వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకురాలు, రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నాయకత్వంలో పార్టీ బలోపేతానికి ఎంతగానో కృషి చేసింది నాగసుబ్బమ్మ. ఆమె మృతి విషయం తెలిసిన వెంటనే మంత్రి పెద్దిరెడ్డి ఆమె భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. పలువురు ఆమె మృతి పట్ల సంతాపం తెలిపారు. అంత్యక్రియలు ఆదివారం నిర్వహించనున్నట్లు ఆమె కుమారుడు జయకృష్ణ తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సంక్షేమ పాలన కొనసాగాలంటే ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేసి మళ్ళీ ఆశీర్వదించండి. సమావేశంలో రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అనారోగ్యంతో మృతి చెందిన మాజీ కౌన్సిలర్ నాగసుబ్బమ్మ. కోలాహలంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవం. పురివేదుల్లో బైక్ ర్యాలీ నిర్వహించిన పార్టీ నాయకులు. వెయ్యి నెలల పుణ్యఫలం బడిరా. రాత్రంతా ప్రత్యేక ప్రార్థనలు చేయనున్న ముస్లింలు. పుంగనూరులో ఆరంభమైన వాలంటీర్ల రాజీనామాలు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.